నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. రాత్రికి రెప్ప మూస్తే ఉదయానికి ఆ రెప్ప తెరుస్తామో లేదో తెలియని జీవితాలు మనవి. శాశ్వతంగా కన్ను మూయడానికి క్షణకాలం పట్టదు. ఎక్కడో ఒక ఇంట్లోకి అగ్ని ప్రవేశిస్తుంది. ఎప్పుడో ఒక స్కూల్లో మంటలు పుడతాయి. ఎప్పుడో ఒక థియేటర్లో జీవితమే ఆగిపోతుంది. ఎక్కడో ఒక ఆఫీసులో కలలు కరిగిపోతాయి. మరో చోట బస్సులో నిద్రిస్తుండగా శాశ్వత నిద్రలోకి జారిపోతాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటన అయినా, కేరళ టెంపుల్ ఫైర్ ఘటన అయినా ఇదే విషయాన్ని కళ్లకు కడుతోంది. నిజానికి అగ్ని ఎక్కడైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. మనం ఊహించని క్షణంలో వస్తుంది. ఆ క్షణంలో నవ్వులు మౌనమవుతాయి, ఆశలు బూడిదైపోతాయి, జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది. మనం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని భవనాలు ఎత్తుగా ఎగసినా ఒక చిన్న మంట వాటిని దహించి వేయగలదు. అగ్ని మనిషి సృష్టించిన శక్తి అయినా దానిపై ఆధిపత్యం మాత్రం మానవుడికి లేదు. అందుకే ప్రతి మంట వెనుక ఒక కథ ఉంటుంది. అది కన్నీటి కథ, అది బాధితుల మౌనగాథ. ఇలా మన దేశాన్ని కన్నీళ్లలో ముంచేసిన కొన్ని అగ్ని ప్రమాద కథల గురించి ఓసారి రివైండ్ చేసుకుందాం. మన దేశం ఎన్నో అగ్ని ప్రమాదాలను చూసింది. వాటిలో కొన్ని ఘటనలు కాలం గడిచినా మనసులో మిగిలిపోయిన గాయాల్లా ఉంటాయి.